ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసు నామములో అందరికీ వందనములు. నేటి దినము యేసయ్య మాట కొరకు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం నుండి 16 వచనాలు ధ్యానించుకుందాం. కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేనివారనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహా పౌరులు కాక పరదేశులు, వాగ్దాన నిబంధన లేని పరజనులను, నిరీక్షణ లేనివారును, లోకమందు దేవుడు లేనివారునై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని మీరు జ్ఞాపకము చేసుకొనుడి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి రూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసెను. ఇట్లు సంధి చేయుచు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో మనం చూస్తున్నాం, అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాస్తూ మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తునందు సమీపస్తులై ఉన్నారు. ఏ ఏ అర్హతలైతే మీకు లేకుండెనో యేసుక్రీస్తు ప్రభులోనికి వచ్చిన తర్వాత ఆయన యందు విశ్వాస మూలంగా వాటిని మీరు సొంతము చేసుకొని ఉన్నారు. అవన్నీ ప్రభు మీకు అనుగ్రహించి ఉన్నాడు అని చెప్పి దేవుని వాక్యం ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన ఎఫెసీయులారా, సున్నతి పొందకపోవడం బట్టి మీరు నీచులుగా ఉంటిరి. సున్నతి గలవారు, ఎన్నిక చేయబడిన వారు, వారే దైవరాజ్య సంబంధులు అని విర్రవీగేవారు. కానీ శరీర విషయంలో అన్యజనులై ఉన్నటువంటి మీరు ఈరోజు దేవుని సన్నిధిలో ప్రత్యేకమైన ఏర్పాటు నొంది ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకంగా ఎన్నుకున్నాడు. గొప్ప విషయం ఇక్కడ తెలియచేస్తూ ఉన్నాడు. ఒకప్పుడు సున్నతి లేని మీరు దేవుని యొక్క కృపతో ఆయనను బట్టి ఆయన రాజ్య సంబంధులై ఆయన ప్రజలుగా జీవించే భాగ్యవంతులై కొనసాగుతున్నారు. మునుపు ఎంతో దూరస్తులుగా ఉంటిరి, కానీ క్రీస్తు మిమ్మును సమీపస్తులుగా చేసి ఉన్నాడు. ఆయన చేసినటువంటి గొప్ప కార్యములు ఇక్కడ కొన్ని వివరించబడింది. ఆ కాలమందు ప్రభును నమ్ముకొనక ముందు ఇశ్రాయేలుతో సహపౌరులు మీరు కారు. ఎఫెసీ సంఘమా, ఎఫెసీలో ఉన్న
ప్రజలారా, మీరు ఒరిజినల్గా ఇశ్రాయేలీయులు కారు, విశ్వాసపు పౌరులు కారు. ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులుగా ఉంటిరి. అలాగే వాగ్దాన నిబంధన లేని పరజనులుగా ఉంటిరి. వాగ్దానము లేదు, నిబంధన కూడా మీకు లేకుండెను. పరదేశులు, వాగ్దాన నిబంధన లేనివారు. దేవుడు ఏవైతే మనకు ఆయన ప్రామిస్ చేశాడో వాటికి మనము దూరంగా ఉండేటటువంటి వారంగా ఉంటిమి అని ఎఫెసీ సంఘానికి అపోస్తలుడు పౌలు హెచ్చరిక చేస్తున్నాడు. ఆ దేశంలో నిరీక్షణ లేనివారు. అసలు మీరు ఈరోజు చాలామంది అన్య జనాంగానికి నిరీక్షణ లేదు. మనం పుట్టాము, బ్రతుకుతున్నాం. భూలోకులు ఉన్నప్పుడే మనకు కావాల్సిన ప్రతిదీ కూడా మనం పొందుకొని మన జీవితం కొనసాగించుకోవాలి తప్ప ఇంకొక లోకం ఉంది అనడానికి ఈరోజు అనేక సార్లు చాలామంది నిరీక్షణ కోల్పోతున్నారు. కానీ అద్భుతమైన విషయం ఏమిటంటే ఎఫెసీ సంఘానికి అపోస్తలుడు పౌలు రాస్తున్నాడు, దాదాపుగా మీరు ఇశ్రాయేలుతో సహపౌరులు ఒకప్పుడు కారు, కానీ ఇప్పుడు సహపౌరులు. ఒకప్పుడు పరదేశులు, కానీ ఇప్పుడు దేవుని ప్రజలు. ఒకప్పుడు వాగ్దానము నిబంధన లేనివారు పరజనులు, కానీ ఇప్పుడు వాగ్దాన నిబంధన గల ప్రజలు. నాలుగోదిగా నిరీక్షణ లేనివారు, కానీ ఇప్పుడు బాగుగా నిరీక్షణ కలిగిన వారుగా జీవిస్తున్నారు. లోకమందు దేవుడు లేనివారై ఉండి క్రీస్తుకు దూరస్తులై ఉంటేది అని మీరు జ్ఞాపకం చేసుకున్నది. దేవుడు లేనివారుగా క్రీస్తుకు దూరస్తులై ఉంటిరని. అసలు దేవుడికి మీకు సంబంధం లేనట్టుగా జీవితం గడిపిన వారు మీరు. అసలు దేవుడే లేడు మీకు. కానీ ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మీరు దేవునికి సన్నిహితులుగా ఉన్నారు. ఆ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయినను మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. పౌలు భక్తుడు ఎఫెసీ సంఘానికి మాట చాలా సూటిగా చెప్తా ఉన్నాడు. ఒకప్పుడు ఈ ఆధిక్యతలను లేకున్నవారు మీరు, దేవునికి చాలా దూరంగా ఉన్నవారు మీరు, అభిషిక్తుడైన ప్రభువైన యేసుక్రీస్తుకు దూరంగా ఉంటుంది. కానీ ఇప్పుడు ఆయన రక్తము వలన, ఆయన శిలువలో చనిపోయి ఆయన కార్చిన రక్తం వలన ఇప్పుడు మీరు సమీపస్తులై ఉన్నారు. ఇది గొప్ప కార్యములు యేసు ప్రభు ద్వారా కొరింథీ సంఘమా మీరు అనుభవించి ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు మీ జీవితములో ఆయన వచ్చి ప్రవేశించి తన ప్రజలుగా, తన సొత్తుగా, తన జనాంగంగా చేసుకొని ఉన్నాడు. కనుక ఇప్పుడు మీరు దూరస్తులు కారు, కానీ మీరు ఆత్మీయంగా ప్రభువైన యేసుక్రీస్తుతో కలిసి జీవించే క్రీస్తు యొక్క ప్రజలు అయి జీవిస్తున్నారు అనేది అపోస్తలుడైన పౌలు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి చక్కని మాటగా మనం గుర్తించాలి. ఆయన మన సమాధానమై ఉండి మీకును మాకును ఉండిన ద్వేషమును, అనగా విధిరూపకమైన ఆజ్ఞలు గల ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయులకు ఏకము చేసెను. వారికి మనకు మధ్యన ఒక గోడ ఏర్పడింది. ఒక అడ్డుగా విధిరూపకమైన ఆజ్ఞలు అది మనకు ఉంది, కానీ వారికి ఆజ్ఞలు ఇవ్వబడలేదు. అందుకే వారందరూ ద్వేషబుద్ధితో, అందరూ అసమాధానంతో ఉండేవారు. కానీ ఈరోజు ఎఫెసీ సంఘము, ఎఫెసీలో ఉన్న ప్రజలు అపోస్తలుడు పౌలు యొక్క బోధన ప్రకారంగా
వీరందరూ ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించి వారు దేవుని ప్రజలుగా జీవిస్తున్నారు. ఎప్పుడైతే యేసు ప్రభువును అంగీకరించారో యేసు ప్రభు ధర్మశాస్త్రము నెరవేర్చి దాని ఆజ్ఞలన్నీ అనుసరించు వారికి దాంట్లో ఉన్న సమస్తమును కొట్టివేయబడి తన రక్షణ ఉచితంగా ఆయన అనుగ్రహించి ఉన్నాడు. కనుక వాక్యములు మనం చూస్తున్నప్పుడు ఉభయులకు ఆయన ఏకము చేసెను. ఇట్లు సంధి చేయొచ్చు, ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించెను. ఒకప్పుడు పాత జీవితాలు, రోత జీవితాలు, అనేక విగ్రహార్థన జీవితాలు, లోక సంబంధమైన జీవితాలు కలిగి ఉంటిమి. కానీ అలాంటి స్థితి నుంచి ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు మూలముగా ఒక నూతన పురుషునిగా, ఒక నూతన వ్యక్తిత్వం కలిగి, నూతన జీవితం కలిగి జీవించే భాగ్యవంతులై మనం ఉంటున్నాము అనేది అపోస్తలుడు పౌలు యొక్క మాటలు. ఇక మనం గమనించినప్పుడు తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా వీరిద్దరిని ఏక శరీరముగా చేసి దేవునితో సమాధానపరచవలెనని ఇలాగూ చేసిన గనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మనము ఏదైతే విరుద్ధంగా దేవునికి విరుద్ధంగా తప్పు చేసి ఉన్నామో తన శిలువ పైన ఆయన ప్రాణము పెట్టి తన రక్తము కార్చి ఆయన మనను విమోచించి ఉభయులుగా భాగాలుగా విభేదించబడిన మనకు ఏకము చేశాడు. యూదులని, గ్రీసు దేశస్థులని కాదు, వేరే వేరే కంట్రీస్ అని కాదు, అందరూ కూడాను తన ప్రభునేసునందు ఏకము చేయబడుతున్నాం. కనుక ఈరోజు రండి తలలోంచుకుని దేవునిలో ప్రార్థన చేద్దాం. ఏకముగా మార్చిన ప్రభుకు మనం గణపరుచుకుందాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. విన్న వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచండి. ఈ వాక్యం వలన ప్రభు మేము ఆశీర్వదింపబడాలి. మీ నామానికి మహిమకరంగా ప్రభు నేను మీలో మేము ఏకమై నిలిచి ఉంటే ధన్యత అనుగ్రహించండి. మమ్ములను మేము చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.